ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లేబర్ అడ్డాకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? యాదగిరి. ఏం చేస్తుంటారు సార్? కూలీనాలు చేస్తుంటాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రస్తుతం అయితే మంచిగా ఉంది. ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా కొంచెం ఇంప్రూవ్ బాగా కావాలని ఏ విధంగా ప్రస్తుతం అయితే బాగానే ఉంది. ఈ 6 గ్యారెంటీలు చూసుకుంటే ఈ ఇబ్రహీంపట్నంలో ఏ విధంగా లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుందంటారు? ఆడపిల్లలకు బస్సులని ఫ్రీ పెట్టడం, ఇప్పుడు ఒకటి కోపి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం, ఇప్పుడు రైతులు కూడా కొంతమందికి రైతు బంధు కొంతమంది పడ్డాయి. ఇంకా కొంతమంది ఇంకా ఇందిరా మిల్లు కూడా ఛాన్స్ కానీ ఇంకా అమలులోకి వచ్చినాయి కానీ ఇంకా ఇవ్వలేదు. కొంచెం ఇంప్రూవ్ కొంచెం అవుతుంది. కొన్ని పనులు పెద్ద పర్లేదు, బాగానే ఉంది. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు. ఆయన తెలంగాణ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. మరి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే వచ్చి పరిశీలించే అవకాశం ఉంటుందా? ఆయన చేయగలుగుతారు. ఇంతకుముందు చేసిన కూడా ఆయన గెల ముందు కూడా చేసిన మంచి కూడా ప్రయత్నాలు కానీ ఫిబ్రవరి కూడా చేసిన కిషన్ రెడ్డి ఉన్నప్పుడు మాకు చేసిన ఏం లేదు. ఒకరికి అపాయం వచ్చినా కూడా ఇంత ఆదుకుంది లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ఆటో శివ అంటున్నాను. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవింగ్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన, ఆయన ఎలక్షన్ల ముంగల 6 గ్యారెంటీలు అన్నాడు. ఫస్ట్ గ్యారెంటీ లేడీస్ కి ఫ్రీ బస్ చేసిండు, ఆటోల మీద అడుగు పెట్టేసి ఆయన ప్రభుత్వం వల్ల ఆయన సీఎం లేకుంటే ఒక సాధారణ మనిషి అసలు అర్థం కాని పరిస్థితి ఈ రోజులో. ఇప్పుడు మా ఆటో డ్రైవర్ వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఆయన 6 గ్యారెంటీలు అన్నాడు. ఏ గ్యారెంటీ? ఒక్క గ్యారెంటీ అమలు చేసిండు, ఫ్రీ బస్ అమలు చేసిండు. ఆ లేడీస్ ఇళ్ళ కాడ వాళ్ళ హస్బెండ్లు అక్కడిక్కడ వాళ్ళ పండగలు వెళ్ళిపోగానే ఫ్రీ బస్ అయి మొత్తం హైదరాబాద్ అంతా తిరిగే చూస్తారు. ఇంకో గ్యారెంటీ ఏంది? మళ్ళా అదేంది, ఆడోళ్ళకు 2500 ఇస్తాను, నెలకు 2500 ఇస్తాను, రూపాయి గతి లేదు. ఇప్పటికీ సంవత్సరం అవుతుంది. ఏంది పరిస్థితి దీంట్లో మీద? ఏదో ఒక మాట ఎవరైనా పోయి ప్రజలు ఇట్లా మామూలుగా వాళ్ళ స్థానిక సమస్యల మీద పోయి మాట్లాడడానికి మా ఎమ్మెల్యే దగ్గరకు పోయినా కానీ ఆయన కలవాడు. ఇబ్రహీంపట్నం వచ్చినా కానీ ఆయన పని ఆయన చూసుకుంటే వెళ్ళిపోతాడు. దేని మీద కానీ ఈ ప్రభుత్వం వేస్ట్. ఇది ఏ ప్రభుత్వం అయినా కానీ ఎలక్షన్లు అయినాక ఒక సంవత్సరం, 2 సంవత్సరాలన్నర, 3 సంవత్సరాలు అయినాక వ్యతిరేకత వస్తుంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద సంవత్సరంన్నరకే చాలా వ్యతిరేకత వచ్చింది. ఈసారి ఈయన రాడు. మళ్ళా 2029 ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి రాడు, బరాబర్ రాడు. ఈయన వల్ల ఏ కష్టం చేసుకుంటానికి ఇట్లా ఎలాంటి ఉపయోగం లేదు, ఏం లేదు. అసలుకి వేస్ట్ గవర్నమెంట్ ఇది. రేషన్ కార్డులు అన్నాడు, రేషన్ కార్డులు ఇయ్యాడు. ఇండ్లు అన్నాడు, ఇండ్లు ఇయ్యాడు. ఓన్లీ ప్రజాపాలన అన్నాడు. ఏడుంది ప్రజాపాలన? ఎవరికి వచ్చింది ప్రజాపాలన? ఏమొచ్చింది? ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు సరే ఒకటి లేడీస్ కి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, దాని కింద తులం బంగారం ఇస్తా, ₹1,00,000 ఇస్తా, అది ఇస్తా అన్నాడు. ఇన్ని పెళ్లిలు అయినా ఇప్పటి వరకు ఆయన గవర్నమెంట్ అనే ఇన్ని పెళ్లిలు అయినా ఎవరికి ఇచ్చిండు? ఏది కళ్యాణ లక్ష్మి, ఏది షాదీ ముబారక్, ఏది? సరే మన కేసీఆర్ తరఫున కళ్యాణ లక్ష్మి అదో ఇదో ఇచ్చిండు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా ఘోరం అయిపోయింది. మారీ దారుణం కాదు. రోజుకు అప్పుడు ఏడాదికి 12,000 ఇస్తున్నారు కానీ ఇంకా మొదలు పెట్టలేదు. రూపాయి ఒక్క ఆటో డ్రైవర్కి ఇచ్చినేమో చూపి. నా ఫోన్ నెంబర్ ఇస్తా, ఇదే నా ఇబ్రహీంపట్నం, నేను ఇబ్రహీంపట్నం ఉంటాను. నా ఫోన్ నెంబర్ ఇస్తా. ఒక్క డ్రైవర్ తెలంగాణ వ్యాప్తంగా మీరు కదా, మీ ఉందిగా మీ టీవీ, ఎవరినన్నా అడుగురి. ఒక్కరికన్నా వేసింది. ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఏడన్నా ఏడిస్తాడు, ఏడికెళ్తాడు, దేనికోసం ఇస్తాడు ఆయన? ఆయన గవర్నమెంట్ కాదు అది ఆయనది. థ్యాంక్ యూ సార్.